హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి చికెన్ కర్రీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అయితే ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఆయిల్లోనే కొంచెం దోరగా వేయించేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని రెండింటిని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ వేయించేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే వేయించేసుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఆయిల్లోనే ఈ విధంగా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కడిగేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ ఎప్పుడు తెచ్చుకున్నా కొంచెం లెమన్, పసుపు వేసి కడుక్కున్నాం అనుకోండి చాలా నీట్గా అవుతుందన్నమాట. ఇలా పీసెస్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని వీటిని నెమ్మదిగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది, గ్రేవీ కూడా బాగుంటుంది. ఈ విధంగా పీసెస్ మొత్తం కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మనకి మూత తీస్తే ఈ విధంగా దీంట్లో నుంచి వాటర్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక్కసారి ఈ పీసెస్ అన్నిటిని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 3 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ పీసెస్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని మగ్గనిచ్చుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మొత్తం కలిపేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని మనకి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లోకి చిటికెడ గరం మసాలా, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. దీంట్లో చుక్క కూడా వాటర్ వేయకుండా చాలా టేస్టీగా అండ్ గ్రేవీగా చికెన్ కర్రీ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా మొత్తం పీసెస్కి కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీ చూసేసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.